అయ్యో లేదు, మార్గో ఏదో విషయంలో చాలా అప్సెట్ అయినట్టుంది. మనకి అర్జెంటుగా సహాయం కావాలి. హే వెన్స్డే, ఇది డాన్స్ చేసే టైం కాదు. మనం మార్గోని కాపాడాలి. త్వరగా వెళ్ళు, ఒక్క సెకను కూడా వేస్ట్ చేయొద్దు. వావ్, సిస్టర్ కూడా ఇక్కడే ఉన్నట్టుంది. మార్గోకి ఏం కావాలో సిస్టర్ కి అందరికంటే బాగా తెలుసు. త్వరగా కానివ్వు. ఇక ఇక్కడ గ్రానీ ఉంది. తన మనవరాలిని ఎలా సంతోషపెట్టాలో తనకి బాగా తెలుసు. ఓ అవును, హీరోలందరూ ఇక్కడే ఉన్నారు. ఏమైంది? మార్గోకి ఆకలిగా ఉందా? పర్లేదు, మన కొత్త ఛాలెంజ్ స్టార్ట్ అవుతోంది. గ్రానీ, సిస్టర్ ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. సరే, ఇక చాలు. మనం ఏం వండాలో తెలుసుకునే టైం వచ్చింది. బర్గరా? వావ్! సరే, మీరందరూ కొత్త ఛాలెంజ్ కి రెడీగా ఉన్నారా? పదండి వెళ్దాం. కాబట్టి గ్రానీ బర్గర్ బన్స్ తో స్టార్ట్ చేస్తుంది. అవును, టోస్ట్ చేసిన బన్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు మనకి కీమా చేసిన మాంసం కావాలి. గ్రానీ కీమా మీట్ బాల్స్ తీసుకుంటుంది. వాటిని ఫ్రైయింగ్ పాన్ లో వేసి గరిటెతో ఇలా నొక్కుతుంది. ప్యాటీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక రుచికరమైన చీజ్ స్లైస్ ఇంకా టొమాటో లేకుండా బర్గర్ ఎలా ఉంటుంది? పైన ఉల్లిపాయ, బన్ ఉన్నాయి. వావ్, గ్రానీ ఎంత త్వరగా పని పూర్తి చేసింది. గ్రేట్ జాబ్ గ్రానీ. ఇప్పుడు సిస్టర్ వంతు. మామూలు బన్స్ సరిపోవనుకుంటా. ఏంటి, డోనటా? ఎంత రుచిగా ఉందో. సిస్టర్ డోనట్ ని 2 ముక్కలుగా కట్ చేస్తుంది. ఇప్పుడు చాక్లెట్లు. ఎంత స్వీట్ గా ఉందో. కానీ సిస్టర్ దగ్గర ఇంకోటి ఉంది. అది పుల్లటి జెల్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, కానీ చాలా పుల్లగా ఉంటుంది. ఇప్పుడు మార్ష్ మెలోస్ యాడ్ చేద్దాం. కొంచెం మార్మలేడ్, ఇంకా బెర్రీ సిరప్. ఎందుకు వేయకూడదు? ఇప్పుడు మన అద్భుతమైన బర్గర్ ని కవర్ చేద్దాం. ఎంత అందంగా ఉందో. గ్రానీ తన మనవరాలి పనిని మెచ్చుకున్నట్టుంది. కానీ వెన్స్డేని అంత సులభంగా ఆశ్చర్యపరచలేరు. కాబట్టి మనం ఎప్పటిలాగే బన్స్ తో స్టార్ట్ చేద్దాం. ఖచ్చితంగా నల్లటివే. ప్యాటీని ఇలా ఫ్రై చేయాలి. వెన్స్డే చీజ్ ముక్కతో ఏం చేస్తోంది? వావ్, ఈ చీజ్ ఇప్పుడు ఎంత కూల్ గా ఉందో. ఒక కీరా ముక్క. వావ్, ఈ బర్గర్ కి నాలుకతో కూడిన నోరు ఉన్నట్టుంది. కానీ ఏదో తక్కువైంది. వెన్స్డే పక్కన ఎప్పుడూ ఏదైనా ప్రాబ్లం ని సాల్వ్ చేసే చెయ్యి ఉండటం మంచిది. మార్మలేడ్ కళ్ళు. వెన్స్డేకి కావాల్సింది ఇదే అనుకుంటా. హే, జాగ్రత్త గ్రానీ, ఆ చెయ్యి వల్ల ఎలాంటి హాని ఉండదు. ఇప్పుడు బర్గర్ కి కళ్ళు పెడదాం. వావ్, ఈ మాన్స్టర్ ని చూడండి. ఇది చాలా భయానకంగా ఉంది, కానీ చాలా నోరూరిస్తోంది. కానీ ఏ బర్గర్ అత్యంత రుచికరంగా ఉంటుంది? ఇప్పుడు తెలుసుకుందాం. మార్గో, నీ వంతు. ఓ, నాకు ఎంత ఆకలిగా ఉందో. ఈ బర్గర్ వింతగా ఉంది. టేస్ట్ చేద్దాం. టేస్టీగా ఉంది, నాకు నచ్చింది. సరే, నెక్స్ట్ ఏముంది? మొదటి ముక్క తిందాం. చీ, అది ఉల్లిపాయ. ఎంత చండాలంగా ఉందో. ఈ బర్గర్ నీకు సరిపడేది కాదు. సరే, ఇక్కడ ఏముంది? ఇవి నాకు ఇష్టమైన స్వీట్లు. డోనట్ తో మార్మలేడ్ తినాలా? ఇది నా టేస్ట్ కి తగ్గట్టు ఉంది. సరే, విన్నర్ ని సెలెక్ట్ చేసే టైం వచ్చింది. అది ఈ బర్గర్. అవును, ఇదే మన విన్నర్. వావ్, వెన్స్డేకి కంగ్రాట్స్. నాకు మాత్రమే అలా అనిపిస్తుందా, లేక తను నవ్వుతోందా? వెన్స్డే నవ్వుతోంది. వావ్, అయ్యో, ఎవరో సిగ్గుపడుతున్నట్టున్నారు. సిస్టర్, ఆ చెయ్యి ఒకరినొకరు అర్థం చేసుకున్నట్టున్నారు. ఓ, చెయ్యి ఇంటికి వెళ్లే టైం అయింది. ఇక మన హీరోలు కొత్త డిష్ వండే టైం వచ్చింది. హాట్ చాక్లెట్. ఈ టేస్టీ డ్రింక్ ఎవరికి ఇష్టం ఉండదు? అందరూ రెడీగా ఉన్నారని ఆశిస్తున్నాను. పదండి వెళ్దాం. గ్రానీ మళ్ళీ వంట స్టార్ట్ చేసింది. తను సాస్ పాన్ లో పాలు పోస్తోంది. ఇప్పుడు కోకో పౌడర్ కలపడం మర్చిపోవద్దు. ఓ అవును, చాక్లెట్ బార్ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎంత స్వీట్ గా ఉందో. గ్రానీ హాట్ చాక్లెట్ ని తన స్పెషల్ మగ్ లో పోస్తోంది. గ్రేట్ జాబ్ గ్రానీ. ఇప్పుడు సిస్టర్ వంతు. హే, జాగ్రత్త. నువ్వు చాక్లెట్ అంతా అలా తినేయకూడదు. అవును, గ్రానీ చెప్పింది నిజమే. షుగర్ కొంచెమే యాడ్ చేయాలి. అలా. ఇప్పుడు తను ఏం చేయబోతోంది? అవును, ఈ స్వీట్ టూత్ ని చూడండి. గ్రానీకి ఇంత షుగర్ వేయడం నచ్చలేదు. సరే, పాలు పోసే టైం వచ్చింది. జాగ్రత్తగా ఉండు.
అయ్యో అవును సిస్టర్ ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నువ్వు అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయొచ్చు ఇప్పుడు కొంచెం కలర్ వావ్ ఈ అందాన్ని చూడండి ఈ క్రీమ్ చాలా బ్రైట్ గా ఉంది ఇప్పుడు కొంచెం స్ప్రింకిల్స్ అది సర్వింగ్ అంటే సిస్టర్ తన బెస్ట్ ఇచ్చింది కానీ అంతేకాదు ఫైనల్ టచ్ విప్డ్ క్రీమ్ ఇంకా కొన్ని మార్ష్ మెలోస్ ఈ స్వీట్నెస్ చూడండి అవును సిస్టర్ తన బెస్ట్ ఇచ్చింది పర్ఫెక్ట్ సరే నీ వంతు వెన్స్డే దీనికి తగ్గ మగ్ కావాలి చెయ్యి నీ హెల్ప్ లేకుండా మనం ఇది చెయ్యలేం ఎంత భయంకరం గ్రానీ నువ్వు నీ నరాలను జాగ్రత్తగా ఉంచుకుంటే మంచిది వెన్స్డే చాక్లెట్ కొంచెం విప్డ్ క్రీమ్ పోస్తోంది బెర్రీ సిరప్ ఆహా గ్రేట్ ఇంకా కొన్ని హరిబో మార్మలేడ్స్ ఓ అవును ఈ యూనిక్ సర్వింగ్ చూడండి హాట్ చాక్లెట్ రెడీ అయిపోయింది ఎందుకు ఓ ఇది క్రేజీగా ఉంది ఇది చాలా టేస్టీగా ఉంది నాకు నచ్చింది ఓ ఇక ముందుకు వెళ్దాం ఇది గ్రానీ చేసిన హాట్ చాక్లెట్ గ్రేట్ ఇదేంటి వింతగా ఉంది కానీ టేస్ట్ చేద్దాం బ్యాడ్ గా ఏం లేదు మరి విన్నర్ ఎవరు అవును సిస్టర్ ఈ రౌండ్ నీదే సరే మన హీరోలు కొత్త ఛాలెంజ్ కి రెడీగా ఉన్నట్టున్నారు ఈసారి వాళ్ళకి ఏం ఎదురు కాబోతోంది వావ్ ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ డిష్ ని వండటానికి సర్వ్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఇప్పుడు మన హీరోలు ఏ మార్గాన్ని ఎంచుకుంటారో తెలుసుకుందాం ఖచ్చితంగా మొదట బంగాళాదుంపల పొట్టు తీయాలి ఏం జరుగుతోంది వావ్ సిస్టర్ బంగాళాదుంపల పొట్టు తీయడానికి చాలా వింతైన మార్గాన్ని ఎంచుకుంది గ్రానీకి నచ్చలేదు కానీ తన ముద్దుల మనవరాలిపై తను ఎలా కోపగించుకోగలదు ఇప్పుడు బంగాళాదుంపలను తీసుకోవాలి అంతే సిస్టర్ బంగాళాదుంపలను ఒక స్పెషల్ నైఫ్ తో కట్ చేస్తుంది ఈ అందాన్ని చూడండి కొంచెం కలర్ యాడ్ చేసే టైం వచ్చింది వావ్ అది చాలా బ్రైట్ గా ఉంది ఆయిల్ యాడ్ చేయి ఇక మన కలర్ఫుల్ బంగాళాదుంపలను ఫ్రైయింగ్ పాన్ లో వేయొచ్చు గ్రేట్ వేడి నూనెతో ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి హే జాగ్రత్త మనం మన కలర్ఫుల్ బంగాళాదుంపలను ప్లేట్లో అందంగా సర్దుదాం సిస్టర్ కి ఎంత బ్రైట్ ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చాయో గ్రానీ క్లాసిక్ వర్షన్ డిష్ ని ఇష్టపడుతుంది కొన్నిసార్లు క్లాసిక్ వర్షనే బెస్ట్ అవునా ఓ అవును ఫ్రెంచ్ ఫ్రైస్ కెచప్ ఈ టేస్ట్ చిన్నప్పటి నుండి అందరికీ పరిచయమే దీనికంటే బెటర్ ఏముంటుంది గ్రేట్ జాబ్ గ్రానీ సరే ఈసారి వెన్స్డే మనల్ని ఎలా ఆశ్చర్యపరుస్తుంది వెన్స్డే బంగాళాదుంపలు ఆల్రెడీ ఉడికిపోయాయి ఇది మామూలు సర్వింగ్ లా ఉంది కానీ ఆగు ఇదేంటి అయ్యో లేదు వెన్స్డే సైడ్స్ మార్చేసినట్టుంది గ్రానీ నువ్వు కళ్ళు మూసుకుంటే మంచిది ఇది బలహీనమైన గుండె ఉన్నవాళ్ళు చూసేది కాదు సరే మనం ఎక్కడ ఉన్నాం ఓ అవును ఫ్రెంచ్ ఫ్రైస్ వెన్స్డే బంగాళాదుంపలకి నల్ల రంగు వేస్తోంది వావ్ ఎంత అందంగా ఉందో సిస్టర్ కూడా వెన్స్డే డిష్ ని మెచ్చుకున్నట్టుంది తన రియాక్షన్ చూడండి సరే మార్గో ఏమనుకుంటుందో చూద్దాం సరే ఇక్కడ ఏముంది ఓహో ఈ బంగాళాదుంప కొంచెం మాడిపోయిందా లేదు రుచి అంత చెడ్డగా లేదు ఇంకా కెచప్ తో నిజంగా సూపర్ ఓ నేనిక ఆగలేను చివరి ముక్క వరకు మొత్తం తినేస్తాను యమ్మీ తర్వాతి దానికి వెళ్దాం పర్లేదు చూద్దాం కానీ ఇలా తింటే ఇంకా బాగుంటుంది సరే బాయ్ బాయ్ బంగాళాదుంపలారా నేను మిమ్మల్ని తినేస్తున్నాను నేను కొంచెం ఎక్కువ తిన్నానని అనుకుంటున్నాను కానీ ఇంకా 3వ కోర్స్ ఉంది ఎంత అందమైన డిష్ అవును ఇది చాలా రుచిగా ఉంది నేను ఆల్రెడీ ఫీల్ అవ్వగలుగుతున్నాను చాలా బాగుంది చివరి ముక్క వరకు
అయ్యో ఓ కంగారు పడకండి, నేను బానే ఉన్నాను. సరే ఫ్రెండ్స్, మీరందరూ తర్వాతి ఛాలెంజ్ కి రెడీగా ఉన్నారా? సో చూద్దాం. ప్యాన్ కేక్స్. ఓ, ఇది ఎంత రుచిగా ఉంటుందో. మన హీరోలకి ఈ అద్భుతమైన వంటకం ఎలా చేయాలో తెలుసని ఆశిస్తున్నాను. చాలా పద్ధతులున్నాయి. సరే వెళ్దాం. గ్రానీ ఎప్పట్లాగే ఫస్ట్ వండటం స్టార్ట్ చేసింది. పాన్ కేక్ పిండిని జాగ్రత్తగా పాన్ లో పోయండి. గ్రేట్. ఆ అంచు చూసారా? మీరు దాన్ని తిప్పేయొచ్చు. ఇంకా ఈ పాన్ కేక్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఎన్నో ఏళ్ల అనుభవం అంటే ఇదే. వెన్స్డే, నీకేమైంది? ఓ, చూస్తుంటే ఆ చేతి సహాయం లేకుండా నువ్వు చేయలేవు అనుకుంటా. నల్లటి రంగు? ఖచ్చితంగా. ఎవరికైనా అనుమానమా? ఇది వెన్స్డే కదా. ఈ కలర్ చూడండి. హే, తను కొంచెం ఎక్కువ చేసినట్టుంది. ఓకే, మనం మళ్ళీ మన పాన్ కేక్స్ దగ్గరికి వచ్చేద్దాం. వావ్, ఇది నిజంగా చాలా బాగుంది. అవును, నల్లటి ఫుడ్ ఎప్పుడూ చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. మరి మీ ఫేవరెట్ కలర్ ఏంటి? మీ ఆప్షన్స్ ని కామెంట్స్ లో చెప్పండి. బహుశా నెక్స్ట్ వీడియోలో మనం అది చేద్దాం. ఈలోగా సిస్టర్ మనసులో ఏదో ఇంట్రెస్టింగ్ ఐడియా ఉన్నట్టుంది. వావ్, ఇది ఇక పాన్ కేక్ కాదు, ఒక అద్భుతమైన కళాఖండం. ఓ, ఎందుకో ఈ కలర్ అస్సలు బయటికి రావట్లేదు. అయ్యో, అది నేరుగా కంట్లోకి పడింది. మన సిస్టర్ అంతా బానే ఉందని ఆశిస్తున్నాను. అవును, అంతా బానే ఉంది. ఇలాంటి టైంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వదిలేకపోవడమే చాలా ముఖ్యం, అవునా? మనం చేస్తున్నాం. వావ్, ఇది యూనికార్న్. ఈ అందాన్ని చూడండి. అవును, ఇలాంటి క్షణాల్లో గ్రానీ తన మనవరాలిని చూసి చాలా గర్వపడుతుంది. మరి గ్రానీ సంగతేంటి? మన కోసం ఒక మంచి పాత రెసిపీ వెయిట్ చేస్తున్నట్టుంది. బటర్ ఇంకా మేపుల్ సిరప్ తో పాన్ కేక్స్. ఇది చూడగానే నోట్లో వెంటనే నీళ్లు ఊరుతున్నాయి. వెన్స్డే పాన్ కేక్స్ కూడా పెద్దగా ఉన్నాయని అనుకుంటున్నాను. అవును, అవి డిఫరెంట్ గా ఉన్నాయి. వెన్స్డే తన ఫేవరెట్ బెర్రీ సిరప్ ని యాడ్ చేస్తోంది. ఇంకా వావ్, అవి సాలెపురుగులా? కూల్ గ్రానీ, ఈ సాలెపురుగులు చాక్లెట్ తో చేసినవి. సరే మార్గో, మన పార్టిసిపెంట్స్ వంటకాలను టేస్ట్ చేసే టైం వచ్చింది. ఇదేంటి భయంకరంగా ఉంది. పాన్ కేక్ ట్రై చేద్దాం. పర్లేదు. నెక్స్ట్ ఏముంది మనకి? వావ్, ఎంత రుచిగా ఉందో. ఇంకా టేస్ట్ అయితే సూపర్. ఇదేం అందమైన వంటకం. యూనికార్న్. ఎంత స్వీట్ గా ఉందో, ఎంత రుచిగా ఉందో. ఓకే, నేను విన్నర్ ని డిసైడ్ చేసేసాను. ఇదిగో ఇదే. కంగ్రాచులేషన్స్ సిస్టర్, నువ్వు ఈ విజయానికి అర్హురాలివి.